ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అయితే ఈసారి ఒక విచిత్రమైనది ఏంటంటే అన్ని వజ్రాలతోటి వచ్చాను ఈసారి మీ ముందుకి. రకరకాల కటింగ్ పీసులు ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇది 20 నుంచి 25 సెంట్లు ఉంటుంది. ఇది డైమండ్ ఫ్రెండ్స్. ఇది కటింగ్ అయింది చిన్నదే, 15 సెంట్లు ఉంటుంది. ఇది డైమండ్ ఫ్రెండ్స్. ఇది బ్రహ్మాండంగా ఉంది. కలర్ కానీ ఇది కానీ మెరుపులు మామూలుగా లేవు, మెరిపిస్తున్నాయి. అంత చక్కగా ఉంది. అయితే రాయి సరిగ్గా అబ్జర్వేషన్ చేయండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఒక 20-25 సెంట్లు. క్యారెట్ కూడా లేదు. క్యారెట్లో 4వ వంతు ముక్క మాట ఇది. సో మహా ఇది ఒక 20,000-25,000 ఉంటుంది అంతే. కానీ ఆయన అమ్మనన్నాడు, నాకు వీడియో కోసం ఇచ్చాడు పెట్టుకుంటానికి. ఇది కూడా దానిదే, ఇప్పుడు ఇందాక పెట్టిన వీడియోదే. క్లారిటీగా ఇంకో వీడియో పెట్టినట్టు పెట్టాడు ఆయన. బ్రహ్మాండంగా ఉంది ఆ రాయ. ఆ అమ్మనండి, నేను ఇంట్లో పిల్లలకి ఏదో ఒకటి చేయించుకుంటానని చెప్పని అన్నాడు. వెరీ గుడ్, మంచిది. ఎందుకంటే 25,000-30,000 వచ్చే వజ్రాలు ఎవరు అమ్ముకోరు, అంతకంటే ఎక్కువ వస్తుంది. రాయ బ్రహ్మాండంగా ఉంది ఇది. కానీ ఆయన ఇంట్లో ఏదో చేయించుకుంటాను అన్నాడు. బాగుంది, చేతికి ధరిస్తే ఇంకా బాగుంటుంది. ఇది కలర్ కూడా బ్రౌన్ కలర్. ఇది బ్రౌన్ కలర్ డైమండ్. ఇది చాలా క్లీన్గా ఉందన్నమాట. మెరుపులు మెరిపిస్తుంది. బ్రహ్మాండంగా ఉంది రాయ. కాకపోతే వీడియోలు తీసేటప్పుడు కూడా వాళ్ళు చక్కగా తీయాలి. పాప ఒక చేత్తో వీడియో, ఒక చేత్తో రాయిని కలపాలంటే ఎక్స్పర్ట్ అయి ఉండాలి. లేకపోతే అక్కడక్కడ రాయి ఆడుతూ ఉంటుంది, మనకు కూడా సరిగ్గా కనబడదు. ఇది ఇలాగే ఉంటుంది. ఇది ఇప్పుడు క్లారిటీగా ఉంది కదా. ఇది ఫ్రెండ్స్ రాయ, చాలా క్లారిటీగా ఉంది. బ్రహ్మాండంగా ఉంది రాయి. ఇది ఈ డైమండ్లో ఉన్న లక్షణాలు ఏంటంటే చేతిలో పడితే మనకి బ్యాలెన్స్ ఉండాలి, లేకపోతే వెంటనే జారిపోతాయి. కిందకి జారిపోయి వెంటనే పడిపోతాయి అన్నమాట రాళ్ళు ఇవి. తర్వాత ఇది మరకతం, గ్రీన్ కలర్. ఇది చాలా కాస్ట్లీ అని చెప్పాడు. చాలా కాస్ట్లీ అంటే దీని రేటు. ఇప్పుడు ఇది అమ్ముతామని చెప్పని చాలామంది అడిగారు, కానీ ఈయన అమ్మను అన్నాడు. మంచి రేట్ ఇస్తా అన్నారు దీనికి. ఎందుకు మరి ఆయన అమ్మలేదు. తర్వాత ఫ్రెండ్స్, ఇది వజ్రం. ఇది కటింగ్ వజ్రాలు ఎలా ఉంటాయి అన్నది మీకు చూపించడానికి వీడియో చేశాను నేను. బ్రహ్మాండంగా ఉంది రాయ. మన దొరికిన రాళ్ళని ఒక 5-6 క్యారెట్లు రాయ ఈ రకంగా కానీ అందులో కానీ దొరికిన రాయలో కానీ ఒక ముక్క తెగితే కొనుక్కున్న వాడికి మంచి లాభం ఉంటుంది. అమ్మేవాడికి తెలియదు అది అందులో ఎంత ముక్క తెగుతుంది అన్నది. కొనుక్కున్న వాడికి తెలుసు. అందుకని దాన్ని బట్టే రేటు ఉంటుంది. అందరూ ₹1,00,00,000, ₹2,50,00,000, ₹60,00,000, ₹70,00,000 అలా చెప్తూ ఉంటారు, కానీ రేటు అదంతా కరెక్ట్ కాదు. అదంతా అబద్ధమే. అదంతా వజ్రానికి అంత రేటు ఉండదు. ఈ రాయి చూడండి, ఈయనకి ఈ రాళ్ళు తరచుగా దొరుకుతూనే ఉన్నాయి ఈయనకి. ఈయన నాకు ఎన్నో రాళ్ళు పెట్టాడు, నాకు ఎన్నో వీడియోలు సహకరించాడు. ఎంత క్లీన్గా ఉందంటే అసలు యువతల నుంచి అవతలకి ఇందులో ఇది కానీ వజ్రం అయినట్లుగా అయితే ప్రపంచంలో ఈయన కోటీశ్వరుడు అయి ఉండేవాడు. అన్ని రాళ్ళు ఈయనకు దొరికినాయి. కేజీ లెక్క అమ్ముతా అన్నాడు, ఎక్కువ రేటే చెప్పాడు. కావాల్సిన సంప్రదించండి. ఇవన్నీ కూడా నేను క్రిస్టల్గానే భావిస్తున్నాను రాళ్ళు. కానీ ఎల్లో కలర్స్ రాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాయి. అసలు కట్ చేసుకొని ఏదైనా ఒక కేజీ లెక్కలో కొనుక్కొని ఒక 5 కేజీలు ఒక మంచి విగ్రహం తయారు చేసుకున్న విగ్రహానికి పొదగచ్చు. ఈ ఎల్లో కలర్ మెరుపులు అలాగ ఉన్నాయి. కళ్ళు ఆరిపోనీయకుండా వీడియో సరిగ్గా తీపినా కానీ రాయి అంత స్పష్టంగా కనబడుతుంది. చాలా స్పష్టంగా ఉంది రాయి. ఇది బ్రహ్మాండంగా ఉంది. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి మొత్తం ఈ రాళ్ళని వీడియోలు తీసుకోవాలి. ఎన్ని తీసుకున్నా కానీ నా వీడియోలు మీరు ఎవరు ఆదరించట్లేదు కదా. మా వస్తే 1000 లైక్లు వస్తున్నాయి, 1000 వ్యూస్ వస్తున్నాయి. లైక్లు కాదు, వ్యూస్ 1000 వస్తున్నాయి. లైక్లు 100 వస్తున్నాయి. యూట్యూబ్ ఆయన పంపించట్లేదు,
లేకపోతే వస్తున్నా మీరే చూడట్లేదు, షేర్ చేయట్లేదు, నాకైతే తెలియదు. ఏదైనా ప్రతి వీడియోకి ఒక 5,000 ఒక 10,000 వ్యూస్ వస్తే లైక్లు రాకపోయినా సంతోషంగా మనం చేయొచ్చు. రావట్లేదు కదా. ఇది చూడండి రాయ, ఇది సూరత్ దగ్గర నుంచి ఆ వీడియో మనకు వచ్చింది. వజ్రం అసలు ఎలా ఉంటుంది, ఎంత వాల్యుబుల్ ఉంటుంది, ఎంత రేట్ ఉంటుంది, కటింగ్ చేసిన తర్వాత పనితనం ఎలాగుంటుంది, ఆ రాయికి కటింగ్ రేట్ ఎంత ఉంటుంది, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎవరికైనా కానీ వజ్రం దొరికితే లక్షల కోట్లు అనుకుంటారు, కానీ అందులోనే సరిగ్గా 6-7 క్యారెట్లు ఉంగరానికి సంబంధించిన ఒక ముక్క కట్ అయితే కొనుక్కున్నాడు హ్యాపీగా ఉంటాడు. ఆయన కూడా ఈయనకు రేటు ఇవ్వాలి, రూపాయి ఇవ్వాలనుకుంటాడు. అందులో అన్ని స్పార్టికల్స్, గీర్లు, గీతలు, ముక్కలు అన్నీ ఉంటాయి. అది ఇవ్వటానికి కుదరదు అంత రేటు, ఎందుకంటే అది ముక్కు పడక రాళ్ళు, చిన్న ఉంగరాళ్ళు, చిన్న రాళ్ళు ఎవరికి ఉంటారు? ఇలా రాయి ఉందంటే ఎవరైనా కానీ ఓ 40 లక్షలకు, 50 లక్షలకు, 60 లక్షలకు కొంటారు అక్కడ దాన్ని బట్టి. సో అంత ఉండదు కాబట్టి వీళ్ళెవరు కూడా అంత రేటు మనకి పెట్టరు. లక్షలు వస్తాయని వజ్రాలు, 3 వజ్రాలకి అనుకుంటా అనేది అపోహ. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోలు పెడతాను చూడండి. ఈ నెక్స్ట్ పెట్టేయండి కూడా వజ్రాలకు సంబంధించిన వజ్రాలే పెడతాను వీడియోలు చూడండి తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ.